అశ్విని నక్షత్రం 1, 2, 3, 4, భరణి 1, 2, 3, 4, కృత్తిక ఒకటో పాదం. ఈ రాశివారు మేషరాశివారు ఈ సంవత్సరం ఉగాది నుండి జన్మస్థానం సువర్ణమూర్తిగా తదుపరి 2024 తేదీ వరకు సంవత్సరం వరకు ద్వితీయం తామ్రమూర్తిగా ఉండును. శని సంవత్సరము లాభస్థానము లోహమూర్తిగా, రాహుకేతులు వ్యయస్థానంలో షష్ఠ స్థానంలో రజితమూర్తిగా సంచరించరు. ఈ గ్రహ పరిశీలించగా గత సంవత్సరం కంటే మేషరాశి వారికి అంతటా యోగకరంగా ఉండును. వాణిజ్య వ్యాపార వస్తువులకు పెట్టుబడి విషయంలో నూతన పెట్టుబడి విషయంలో ముందుకు వస్తారు. గతంలో రావాల్సిన పాత బాకీలు వసూలవుతాయి. ఇంటి యందు శుభకార్యమైన విషయములు ధన ఖర్చు చేయుదురు. విద్యార్థులు ఉత్తమ విద్యకై మరియు ఉన్నత ఉద్యోగమై చేయు విదేశీ ప్రయాణం కలిసి వచ్చును. విద్యార్థులు విషయమై విదేశీ ప్రయాణం కలిసి వచ్చును. స్థిరాస్తి కొనగలరు. నూతన గృహములు నూతన నిర్మాణములు చేయుటగును. వివాహ యొక్క యోగ్యము ఉత్తరార్ధంలో ఎక్కువగా ఉన్నది. గృహ నిర్మాణం చేయుడు. వారికి సంతానం లేని వారికి సంతాన యోగ్యం కలుగును. స్థిరాస్తి విషయంలో అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న విభేదాలు మరియు ఉండును. కిరాణా కూరగాయలు కోళ్ళ వ్యాపారస్తులకు, ఫైనాన్స్ భూ వ్యాపారస్తులకు మంచి అనుకూలంగా ఉండును. వ్యాపారస్తులకి మేషరాశి వారికి ఈసారి చాలా బాగా ఉన్నది. న్యాయవాద, ఉపాధ్యాయ, సినీ, సాంకేతిక, వైజ్ఞానిక రంగంలో వారికి మంచి అవకాశాలు ఉండును. సంఘం యందు గౌరవము ఉండును. ఉపాధ్యాయులకు కొన్ని స్థలం నుండి బదిలీ అయి వారి మంచి అనుకూలంగా ఉందురు. విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల చిరకాల స్నేహితులు రాజకీయ నాయకులకు మంచి యోగ్యము కలుగును. రైతులకు సుమారు 2 పంటలు కలిసి వచ్చును. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9. ఇంకను 1, 2, 3, 6 తేదీల్లో కూడిన ఆది గురువారము, శుక్రవారం కలిసి వచ్చును. మనశ్శాంతికై నిత్యము రాహుస్తోత్రము, దుర్గా సప్తశతి పారాయణ చేయుట శ్రేయస్కరం. మేషరాశి వారికి గతం సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంది. వీరికి కూడా ఏంటి అంటే అనుకున్న పనులన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయి.